Yeah. 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 రీ రికార్డింగ్ కార్యక్రమాలు మొత్తం అన్ని ముగించుకొని ఇవాళ సెన్సార్ కూడా ఫినిష్ చేసుకుంది. 13వ తారీఖు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నరేష్ సినిమా, ఈ సినిమా చూసి అందరూ బాగా నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నరేష్ అంటేనే నవ్వుల హీరో. తన సినిమాకి వస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు జనం. ఈ సినిమాలో నవ్వులతో పాటు ఒక మంచి అద్భుతమైన ఫీల్ ఇస్తాడు మీకు నరేష్. దాంతోపాటు ఒక ఫ్యాంటాస్టిక్ డ్యాన్స్, విజిల్స్ చప్పట్లు కొట్టించే డ్యాన్సులు ఈ సినిమాలో మీకు కనువిందు చేస్తాడు. డ్యాన్సులతో సెట్లో షూటింగ్ దగ్గర నుంచి, తర్వాత రషెస్ దగ్గర నుంచి, డబ్బింగ్ దగ్గర నుంచి, ఎఫెక్ట్స్, రీ రికార్డింగ్, ఫైనల్ మిక్సింగ్ అండ్ సెన్సార్, ఈ ప్రాసెస్లు ఎవ్రీ ప్రాసెస్లో పాస్ మార్కులు వేయించుకుంది ఈ సినిమా. సో ఇంతమందికి నచ్చిన సినిమా ప్రేక్షక దేవులకు కూడా నచ్చి మాకు బిగ్ హిట్ ఇచ్చి మా ఆనందాన్ని రెట్టింపు చేస్తారని కోరుకుంటూ, ఈ సినిమాలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు సెన్సార్కి మరి సినిమా మరి పంపించడం, ప్రొజెక్షన్ అవ్వడం, సెన్సార్లో మరి సెన్సార్ ఆఫీసర్ కానీ మెంబర్స్ కానీ ఎంతో అభినందనలు ఇస్తుంటే చాలా ఆనందం వేసింది. ఒక మంచి సినిమా చాలా బాగా తీశారు అని చెప్పి వారు అభినందించడం నిజంగా అది మాకైతే అదృష్టంగానే మేము భావిస్తున్నాం. మరి మే 13వ తేదీ తెలుగు ప్రేక్షకుల ముందుకి ఈ సినిమా రాబోతుంది. తప్పకుండా వెల్ఫేర్ బ్యానర్ మీద, వెల్ఫేర్ క్రియేషన్స్తో సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళాన్ని ఫస్ట్ సినిమాని ఏ రకంగా అయితే మరి తెలుగు ప్రేక్షకులు మాకు బ్లెస్ చేశారో, మరి రెండో సినిమా సీతారాముల కళ్యాణం లంకలో మరి అదే రీతిలో మమ్మల్ని బ్లెస్ చేయడం జరిగింది. మరి ఇది హ్యాట్రిక్. మూడో సినిమా సేమ్ టపాకాయ్, వీడు చాలా హాట్. నరేష్ ఏంటి, హాట్ ఏంటి. తప్పకుండా మరి ఈ సమ్మర్లో ఒక కూల్ వాతావరణంలో తెలుగు ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్ళి చక్కగా ఆనందంగా బయటకు వచ్చే విధంగానే ఈ సినిమా ఉంటుంది. నరేష్ కొత్తగానే మరి ఈ సినిమాలో కనిపించడం జరుగుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్ వరకు కుటుంబ సమేతంగా చక్కగా వినోదంగా ఆనందంగా చూసుకోగలిగే సినిమా సేమ్ టపాకాయ్, ఇది చాలా హాట్. నాగేశ్వరరెడ్డి గారికి, మా మల్లా విజయప్రసాద్ గారికి, మా అంబిరాజు గారికి, నరేష్ గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే నాగేశ్వరరెడ్డి గారు గర్ల్ ఫ్రెండ్ సినిమా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 years నా మ్యూజిక్ డైరెక్టర్ లైఫ్ స్పాన్ పెరిగింది. దాని తర్వాత సీమశాస్త్రి, దాని తర్వాత ఈ సినిమా. డెఫినెట్గా ఆయన ఇచ్చిన ప్రతిసారి ఒక 2 years స్పాన్ పెరుగుతూ వచ్చిందనమాట. నిజంగా ఈ వేదిక నుంచి వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ మన భీమ్స్ కానీ, తర్వాత గణేష్ కానీ, చందు, తర్వాత మన భాస్కర్ భట్ల గారు రాశారు మా పాటలన్నీ కూడా. చాలా మంచి సింగర్ చేత పాడించాం. చిన్నప్పుడు మేము దీపావళికి సిసింద్రీలు చేసేవాళ్ళం బాగా, 30 years బ్యాక్. ఆ సిసింద్రికి మందు కావాలి, అలాగే సీమటప్పాయికి ఒక మందు కావాలి పేలడానికి. ఆ మందు జి నాగేశ్వరరెడ్డి గారు తయారు చేసి టపాకాయలు కట్టకట్టారు. అది ఈరోజు మీరు అందరూ చూశారు. రేపు 13వ తేదీ తమ్ముడు నరేష్ 10 వారాలు టపాకాయలు పిలుస్తాడని కాన్ఫిడెంట్గా ఉన్నాం అందరం. చాలా బాగా చేశాడు. ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటికంటే కూడా నరేష్ కొత్తగా కనిపిస్తాడు. ఈ హాట్ సమ్మర్లో కూల్ ఎంటర్టైనర్గా మీ అందరికీ ముందుకు వస్తుందని, ఇందాక మీరు ఎంతైతే ఎంజాయ్ చేశారో సెన్సార్ ఆఫీసర్స్, సెన్సార్ మెంబర్స్ అంత హ్యాపీగా ఎంజాయ్ చేసి అప్రిషియేట్ చేశారు డైరెక్టర్ గారిని, మా విజయప్రసాద్ గారిని మేము కలవడం జరిగింది. 13వ తారీఖు అంత హ్యాపీగా ఈ సినిమా టపాకాయ్ పేరుతుందని, నరేష్ కెరీర్లో బిగ్ హిట్ అవుతుందని, అలాగే ఈ సినిమాతో మా సీమ టపాకాయ్ మందు నాగేశ్వరరెడ్డి గారు పెద్ద హీరోతో పెద్ద సినిమా చేయాలని, వందే మాత్రం గారు ఇందాక 2-3 ఏళ్ళు అన్నారు, ఇంకో 10 ఏళ్ళు ఆయన హ్యాపీగా ముందుకు వెళ్ళాలని మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకోండి. నరేష్ అడిగాడు ఒక సందర్భంలో నన్ను, ఎందుకు నాగేశ్వరరెడ్డి గారికి మీరంటే ప్రత్యేకమైన అభిమానం అని.
దానికి సమాధానంగా నేను చెప్పాను, నేనంటేనే కాదు ఆయనకి వందేమాతరం శ్రీనివాస్ గారు అంటే కూడా ప్రత్యేక అభిమానం అని చెప్పాను. అది ఎందుకు అభిమానం ఈవేళ అర్థమైంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎంత గొప్పదో, ఈయన ఎలా చేయించుకుంటాడో ఆయన ఎలా చేస్తాడో ఒక కసిగా చేసినట్టుగా అనిపించింది నాకు. ఇంకా నరేష్ గురించి మీరు చూశారు, ప్రతి పాటలో ప్రతి మూమెంట్ కాన్ఫిడెన్స్తో, ఎక్స్ప్రెషన్తో, ఈజ్తో, ఇన్ని సినిమాల అనుభవంతో వచ్చిన మెచ్యూరిటీతో చాలా అద్భుతంగా. ఇందాక ఎవరో అన్నారు, మీరు యోగా ఏమైనా చేస్తున్నారా నరేష్, ఎందుకు మీలో చిన్న మార్పు ఉంది, ఏం చేయట్లేదు, ఏంటి మార్పు అన్నాడు. కొంచెం ఒక మిల్లీమీటర్ బెండ్ అయినట్టు ఉండేవారు ఇదివరకు, ఇప్పుడు స్ట్రైట్గా ఉంటున్నారు. అది సక్సెస్ వల్ల వస్తుంది, అది కాన్ఫిడెన్స్ వల్ల. అమితాబ్ బచ్చన్ వచ్చిన కొత్తల్లో నేను ఇంత పొడుగున్నాను ఏంటని వంగేవాడు, సినిమాలు హిట్లు అయ్యాక వరుసగా ఇమేజ్ వచ్చాక అలా నిలబడ్డం, అదే స్టైల్ అయింది. అట్లాగే అతను కూడా యోగా ఏం చేయక్కర్లేదు, సక్సెస్ అయ్యే యోగా అతనికి అని చెప్పాను. సో ఇంకా మళ్ళా విజయప్రసాద్ గారు అని పిలుచుకుంటాను, ఆయన అన్ని విజయాలు తీస్తారు కాబట్టి. మా డైరెక్టర్ గారి గురించి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పడం గర్వకారణంగా ఉంటుంది. నేను ఆయన కుటుంబ సభ్యుడిని. సరే, మా అమ్మిరాజు ఇంతమందిని ఇలా కలిపి ఇంత చక్కగా ఎన్ని స్ట్రైకులు, ఎన్ని ఒత్తిళ్ళు, ఎన్ని ఇబ్బందుల మధ్య ఈ సినిమాని ఇంత సక్సెస్ఫుల్గా ఇవాళ సెన్సార్ పూర్తి చేయించి నా పని అయిపోయింది అన్నట్టు కూర్చున్నాడు. ఇంకా చూసి టికెట్ల మీద టికెట్లు కొయ్యాల్సిన ప్రేక్షకుల పని, చూసి ఆనందించాల్సిన అందరి పని. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని, ఇందులో మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చిన దర్శకుడికి, ఎప్పుడూ ఆయన నాకు మంచి క్యారెక్టర్లు ఇచ్చారు, ఇందులో కూడా మంచి వేషం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. సేమటపాకాయ్ 24 షీట్లు ఎంచుకుంటానికి బాగుంటుందండి హీరోకి అయితే. ఎందుకంటే సినిమాలో రేపు మీకు కనిపించింది మేమే ఆన్ స్క్రీన్, కానీ బిహైండ్ ద స్క్రీన్ చాలామంది నాకు తెలియదండి ఇంతవరకు. అంటే నాగేష్ రెడ్డి గారు అని డైరెక్టర్ అయితే మ్యూజిక్ వెళ్ళనండి, ఆయన తీసుకొచ్చి ఇది ఫస్ట్ ట్యూన్స్ అంటారు, వినిపిస్తారు, అండ్ తర్వాత సెట్లో వింటామండి. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ నాకు ఆయన మ్యూజిక్ సెన్స్ మీద. అలాగే వందే మాతరం గారు, వాళ్ళిద్దరు కాంబినేషన్ నాకు నా కెరియర్ బెస్ట్ ఆడియో శివశాస్త్రి. దాని తర్వాత ఆ కాంబినేషన్తో మళ్ళీ ఇంకా మంచి బెస్ట్ కాంబినేషన్, మంచి మ్యూజిక్ వచ్చిందండి. సో నాకు తెలియదండి గణేష్ గారి గురించి, ఇలాగా చంద్రు గారి గురించి అయితే నాకు పరిచయం ఉంది, భీమ్స్ గురించి కూడా తెలియదు నాకు, అంటే గుర్తులేదు, జూనియర్స్ రాశారంట. సో ఇంత మంచి యంగ్స్టర్స్, అంటే ఎంత మంది యంగ్స్టర్స్తో మేము చేస్తున్నాం. యంగ్స్టర్స్ అంటే మళ్ళీ వీళ్ళిద్దరు కూడా వస్తారండి, జీవా గారు, ఎల్వి గారు కూడా, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి షర్ట్లు వేసుకొచ్చారు. సో వాళ్ళే యంగ్స్టర్సే. అండ్ అదే సార్, సీరియస్గా నా నెక్స్ట్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్గా చేస్తున్నారు ఎల్బీ గారు. ఆ విషయం నేను మొన్న చెప్పాను నేను. అండ్ మా నాగేష్ రెడ్డి గారు, అంటే ఈ సినిమాలో ఇందాక చెప్పినట్టు 4 సాంగులకి పెద్ద కష్టపడలేదండి. ఒక సాంగ్కి మాత్రం, ఒక మూమెంట్కి నేను చాలా కష్టపడ్డాను, బాగా ఇష్టపడి చేసిన మూమెంట్ ఏంటంటే రోబో. దాంట్లో మీరు చూసుంటారు రజనీకాంత్, అంటే నా డాన్స్ నేను చేయటం వేరేనంటే ఇంకొక యాక్టర్ని ఇమిటేట్ చేయటం చాలా కష్టం. సో నేను రజనీకాంత్ గారిలో చేయటం, నా పక్కన ఐశ్వర్యరాయ్ ఎవరు అనుకున్నారు, గీతా సింగ్. ఆ అమ్మాయి మూమెంట్ ఉంటుంది, గెంటి మూమెంట్, ఐశ్వర్య చేస్తే చాలా నాజుగ్గా కనిపిస్తుంది, ఆ అమ్మాయి కంటే నాజుగ్గా చేస్తుంది. సో నేను బాగా ఎంజాయ్ చేశాను ఆ సాంగ్ మొత్తం. సో థ్యాంక్ యూ అండి. ఇందాక వచ్చిన రెస్పాన్స్ డెఫినెట్గా చాలా పాజిటివ్గా ఉంది, అండ్ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి. ఈ సినిమా అంటే రైట్ ఫ్రమ్ మేకింగ్ ప్రతి డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. అంటే మొత్తం చూస్తూ ఉన్నా. నరేష్ సినిమా అంటే 2.5 hours, 220 minutes అండి, 2.5 hours కూడా లేదు ఈ సినిమా. కరెక్ట్గా 220 minutes ఫుల్గా నవ్వుకుని హ్యాపీ సమ్మర్లో, ఈ హాట్ సమ్మర్లో చాలా కూల్గా ఉంటుంది. అండ్ డెఫినెట్గా మీ ఉన్న రిజల్ట్స్ డెఫినెట్గా ఇందాక ఎలాగైతే నవ్వారో డెఫినెట్గా అదే 13th ఈ సినిమా అంతే రిజల్ట్స్ వస్తుంది. శివశాస్త్రి కంటే పెద్ద హిట్ అవుతుంది. అండ్ ఈ సినిమా 10 వారాలు కదమ్మి 100 రోజులు ఆడుతుంది. అండ్ డెఫినెట్గా పెద్ద ఫంక్షన్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.